నమస్తే అండి. మన ప్రజెంట్ వచ్చేసి గుడికెళ్ళ విలేజ్లో ఉన్నాము. ఈ క్రాప్ వచ్చేసి మనము వైకేల్ అప్డేట్స్లో ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. ఆ ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏమంటే ఎర్లీ స్టేజ్లో వచ్చే వైరస్ కానీ 30 డేస్లో వచ్చే వైరస్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఎర్రనల్లి, మైట్స్, ట్రిప్స్, తర్వాత వచ్చేసి పురుగు, ఎటువంటి పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది ఇది. దాంతోపాటు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఈ క్రాప్ వచ్చేసి ఒక 4 డేస్ బ్యాక్, ఈరోజు 4th డే, 3 డేస్ బ్యాక్ మనం వచ్చేసి ఫ్రైడే రోజు మనం ఈ చేనుకి వచ్చేసి వైకే స్టార్ అని మనం వైకేల్ అప్డేట్స్ వారి వైకే స్టార్ అని కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము. ఈ ప్రోడక్ట్స్ స్ప్రే చేయడం జరిగింది. ఈ స్ప్రే చేయడం తర్వాత వితిన్ 24 అవర్స్లోనే పురుగు కంట్రోల్ అయింది. దాంతోపాటు ముడత కంట్రోల్ అయింది, ఎర్రనల్లి కంట్రోల్ అయింది, దోమ పోయింది, గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. వితిన్ 4 డేస్లో. ఈరోజు 4th డే, కరెక్ట్ ఈ రోజుకి 4th డే, 3 డేస్ కంప్లీట్, 4th డే అనమాట. ఇది చాలా బాగుంది, హైలైట్ అనమాట. మనం ఈ చేనుకి వచ్చేసి డెమో చేయడం జరిగింది. ఈ ఫార్మర్ యొక్క డీటెయిల్స్ తీసుకున్నాము, అది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి స్టాప్ చేద్దాం. అన్న మీ పేరేనా? మా పేరు బసవరాజనా. ఓకేనా. ఏ ఊరు? గుడికెల్ గ్రామం. గుడికెల్. ఓకేనా. ఇది స్ప్రే చేయకముందు మీకు ఎలా ఉంది, స్ప్రే చేసిన తర్వాత డిఫరెన్సెస్ ఏమి ఉన్నాయో ఒకసారి చెప్పండి అన్న. స్ప్రే చేసిన బాగా రిజల్ట్. ఓకే. పురుగు, ఓకే, నల్లి, ఓకే, ముడత, ఓకే, ప్లస్ అలాగే గ్రోతింగ్ కూడా బాగుంది. గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది. ఎందుకంటే ఈ స్ప్రే చేయకముందు మీకు ప్రాబ్లం ఏముంది, ఎక్కువ ప్రాబ్లం ఏముంది? పురుగు ఎక్కువ ఉంది. పురుగు ఎక్కువ ఉంది, గ్రోతింగ్ కూడా స్టాప్ అయింది. ఓకే. సైడ్ బ్రాంచెస్ కూడా లేవు. బాగుంది. ఇప్పుడైతే బాగుంది. ఈ రోజుకి ఏమన్నా ఈ రోజు అవుతుంది స్ప్రే చేసి 3 డేస్ అనేది 4th డే. ఓకే. మీకు ఎలా ఉంది ఇప్పుడు? పురుగు పోయింది, గ్రోతింగ్ బాగా వచ్చింది. ఓకే. నల్లి కానీ ముడత కానీ ఏం లేదు. ఓకే. 24 డేస్ 24 గంటల్లోనే పురుగు పోయింది. పురుగు కంప్లీట్గా పోయింది, ఏం లేదు. ఇప్పటికైనా ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఉంది అంత అంతే లేదు. ఇటు ఏదో ఒకటి కానీ మళ్ళీ అంత అంటే బాగుంది. అవునండి. పురుగు అయితే మీకు 20% క్లీన్ పోయింది, ఏం లేదు. దాంతోపాటు మీకు గ్రోత్ కూడా బాగా వచ్చింది. మీకు బాగా అబ్జర్వ్ చేసి చూడండి ఈ క్రాప్ని ఎంత డ్యామేజ్ చేసిందో పురుగు అనేది. ఈ పురుగు పోయి మనకు గ్రోత్ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ. పురుగు అయితే చాలా డ్యామేజ్ చేసింది అనమాట. ఇది ముడత చెట్టునా? ఇప్పుడు గ్రోతింగ్ బాగా వచ్చింది. గ్రోతింగ్ కూడా స్టార్ట్ అయింది మనకు. ముడత కూడా పోయి లాగ్ కూడా స్టార్ట్ అయింది. ఎంత డ్యామేజ్ చేసింది చూడండి. ఇవన్నీ వచ్చేసి పురుగు డ్యామేజ్ చేసింది వితిన్ 3 డేస్ బ్యాక్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనకు కొత్త బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి అనమాట. మీకైతే బాగుంది కదా? ఇది రిజల్ట్ బాగుంది. ఈరోజు 4 రోజులు స్ప్రే చేసేది ఈరోజు 4వ రోజు బాగుంది. మీకు పురుగు పోయింది, తర్వాత గ్రోత్ వచ్చింది, బ్రాంచెస్ బాగున్నాయి, ఎర్రనల్లి కంట్రోల్ అయింది, దోమ కంట్రోల్ అయింది. బాగుంది కదండి రిజల్ట్ అయితే. ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకోవచ్చు కదా. మనకి ఎస్పెషల్ ఇది వచ్చేసి ఫార్మర్ బేసిక్ మీదే తయారు చేసామంటే ఇది మనకు ఫస్ట్ 30 డేస్లోనే ఒక వైరస్ కానీ ఎర్రనల్లి ఎఫెక్ట్ అయ్యాక ముడతలు, గ్రోత్ లేకపోవడం, బ్రాంచెస్ రాకపోవడం జరిగింది. ఫార్మర్ మనం ఒకసారి వాయంత్ర కొట్టుకుంటే ఎర్లీ స్టేజ్లో మనం వాయంత్ర రిఫర్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ఈ వాయంత్ర రిఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్కి కాస్ట్ పెరుగుతుంది, అంటే తక్కువ ట్యాంకులకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. దాన్ని ఫార్మర్ మనకు కంప్లీట్ చేయడం జరిగిందనమాట. దాని బేసిక్ మీద మనం ఇది వైకే స్టార్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం ఈ సంవత్సరం అనమాట. మంచి రిజల్ట్ ఉంది, బాగుంది, తక్కువ రేట్లో మంచి రిజల్ట్ కూడా ఉందన్నమాట. బాగుందన్న మీకైతే? బాగుంది. ఒక్కసారి బాటిల్ చూడన్నా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అన్న మీరు పక్క చేనే అన్న కదా, మీకు ఎట్లా ఉంది ఇది? ఇంతకుముందు ఒక 4 రోజుల కింద చూసింటారు ఇదే చేనే? 5 రోజుల కింద పుట్టల బెరకి గెట్టుకొచ్చి. ఓకే. ఇప్పటికి అప్పటికి చాలా తేడా ఉంది. ఏమంటే మన ఇప్పుడు ఈ నన్నలు బాగా వచ్చావు కదా. అవునవును. ఈ నన్న రావాలి మనకి, ఈ బ్రూత్ బాగా నీట్గా రావాలా. మీరు మొన్న 4 రోజుల కింద చూసారు కదా, ఎట్లా చెప్తుంది ఈ మందులు కొట్టుకోలేమని చెప్తుంది.
అవునవునులేండి, అంటే పురుగు చాలా ఎక్కువ ఉంది. పురుగు పైన కనపడుతుంది మనకి. అవునవునులేండి, పచ్చ పురుగు అంతా కనపడుతుంది. ఓకే. మీకు ఇప్పుడు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది? బాగుందనా, లాక్ ఎట్లా బ్రూత్ ఇట్ వస్తే బ్రహ్మాండంగా చేసుకున్నారు రైతులు కదా. మీకైతే రిజల్ట్ బాగుంది కదా, ఆ రోజు చూసిన దానికి దీనికి ఈ రోజు డిఫరెన్స్ చాలా బాగుంది. బాగుంది నాన్న, బాగా వచ్చింది. ఓకే అన్న, ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఊరికైతే ఏం లేదు కదా ఇప్పుడు? అయితే ఏం లేదు, లాక్ వచ్చింది, బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.